సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒంగూరు మండల వాస్తవ్యుడు, అదేవిధంగా కొండారెడ్డిపల్లె తనకు స్వర్గరామం కాబట్టి ఇప్పటికి కూడా ఈ రోడ్డు నిర్మాణం లేదు. 100 కోట్లతోని నేను ఇక్కడ బ్రిడ్జి నిర్మాణిస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఎలాంటి ఒక చెంచా మన్ను కూడా అక్కడ వేసింది లేదు. వర్షాకాలం అయితే ఒక 2 వీలర్ వెహికల్ కూడా వెళ్ళలేదు. అందులోనూ ఇప్పుడు ఇసుక మాఫియా చాలా నడుస్తుంది. రోడ్లు అయితే మరింత గుంతలుగా మారి చాలా మంది యాక్సిడెంట్లలో మొన్న రీసెంట్లో కూడా యాక్సిడెంట్ అయ్యి మీరు చూస్తున్నారు కదా, న్యూస్లలో కవర్ అవుతున్నది. చాలా వ్యక్తులు ప్రాణాలకు కోల్పోవడం జరుగుతున్నది. ప్రధానమైన మా డిమాండ్ అంటే మా అచ్చంపేట నియోజకవర్గం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రాంతానికి చెందినవారు కాబట్టి తను చిన్ననాటి నుంచి చూసిన ప్రాబ్లమే. మేము ఈరోజు వెలువెత్తి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఈ బ్రిడ్జి కావాలి. ఇది డబల్ రోడ్డు నిర్మాణం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ యువకులందరి ఆధ్వర్యంలోని ఈ పాదయాత్ర నిర్ణయించుకొని మన ప్రాంతం మన అభివృద్ధి కోసం అని చెప్పి